మా మరి అపరిచితుడు గెటప్ వేద్దామా? సో మరి బిఫోర్ ఎట్లా ఉంది, ఆఫ్టర్ ఎట్లా ఉంది? ఈ మళ్ళీ ఇంకోటి సీరం అప్లై కర్రే భయ్యా, లైట్ సీరం. సో ఫైనల్లో లాస్ట్ సీరం కూడా అప్లై చేస్తుండే చూస్తారా. మంత్రమాల్ న్యాచురల్స్లో ఉన్నాము. అన్న అయితే నెక్స్ట్ లెవెల్ బాయ్. మన హెయిర్ చూసి ఆయన చెప్పేస్తాడు నీ హెయిర్కి ఏది సూటబుల్ అయితే కూడా చెప్తాడు. నాకు యాక్చువల్లీ కొంచెం డాండ్రఫ్ ఉండే, మొత్తం అది కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు. అండ్ హెయిర్ కలర్ కూడా 4.56 లోరియల్ కంపెనీది. హై ఫ్రెండ్స్, అందరూ నమస్తే, ఎట్లరు? సో ఫ్రెండ్స్, ఫైనలీ ఇట్స్ హెయిర్ కట్ టైం రైట్ నో. చూస్తారు కానీ అయితే హెయిర్ కట్ కోసం అయితే న్యాచురల్ సెలూన్కి అయితే వచ్చిన. సో ఇది వచ్చేసి మంత్రమాల్లో ఉంది. సో పిచ్చే ఆరిఫ్ భాయ్ మేరకు హెల్ప్ కరే, సమీర్ భాయ్ బి హై దేకో పిచ్చే. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనం మెయిన్ సెలూన్కి రానికి రీజన్ ఏంటంటే నా హెయిర్ చాలా పెద్దగా అయిపోయింది. లైక్ ఆల్మోస్ట్ లైక్ 1.5 year నుంచి అయితే హెయిర్ పెంచుతున్నా, చూస్తారు కదా. అండ్ 1.5 year నుంచి పెంచి లైక్ ఆల్మోస్ట్ లైక్ 6 months నుంచి కంప్లీట్గా బౌన్సీ హెయిర్ లైక్ పోనీ టైల్ అయితే పెడుతున్నా బ్యాక్ సైడ్. సో అది కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని కొంచెం హెయిర్ కట్ చేయించి కొంచెం కలర్ కూడా వేపిద్దాం. సో సంథింగ్ డిఫరెంట్ ఉండాలి కాబట్టి సో అందుకని నేనైతే న్యాచురల్స్కి అయితే వచ్చిన. ఆల్మోస్ట్ లైక్ 18 years అయిపోయింది న్యాచురల్స్ ఉండబట్టి. మీరు చూసే ఉంటారు న్యాచురల్స్ ఎక్కడ కూడా వీడియో చేయరు, ఎందుకంటే లోపల నాట్ అలౌడ్ యాక్చువల్లీ వీడియోగ్రఫీ. బట్ మేమైతే తీస్తున్నాం ప్రజెంట్. ఇఫ్ ఎట్ ఆల్ వీ గెట్ పర్మిషన్ విల్ అప్లోడ్ ఇట్. సో ఫస్ట్ నేను మామూలుగా సెలూన్కి రాగానే అన్న అయితే నాకు 2 times హెయిర్ వాష్ అయితే వేసిండు. అండ్ యాక్చువల్లీ నేనైతే హెన్నా పెట్టుకుంటుండే. సో అన్న అయితే ఒకటే చెప్పిండు, హెన్నా అయితే పెట్టుకోవద్దు అన్నాడు. ఎందుకంటే హెన్నా పెట్టుకుంటే మనకి హెయిర్ థిక్నెస్ తక్కువ అయిపోతుంది అండ్ హెయిర్ ఫాల్ డాండ్రఫ్ కూడా వస్తుందంట. సో అందుకనే హెన్నా కూడా పెట్టుకోవద్దు అన్నాడు. సో వాళ్ళ కలర్స్ కూడా సజెస్ట్ చేసారు వాళ్ళ కలర్స్ నేను కూడా చూపిస్తాను. అండ్ హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు కూడా ఒకటే చెప్పింది ఏంటంటే కోల్డ్ వాటర్ యూజ్ చేయాలంట హెయిర్కి, వామ్. అది లైక్ హాట్ వాటర్ అస్సలు యూజ్ చేయదంట. మొత్తం ఆర్గనైజ్గా ఉంటుంది చూడండి, వీళ్ళ వర్క్ కూడా మొత్తం నీట్గా ఆర్గనైజ్గా చేస్తారు. మొత్తం నా హెయిర్ లైక్ 1.5 year నుంచి నేను అప్రాక్సిమేట్గా 6 to 7 inches అయితే పెరిగింది. సో ఫ్రెండ్స్, అన్న ఒకటే చెప్తే నాకు ఫస్ట్ షాంపూ చేంజ్ చేయమంటుండో. సో చూద్దాం మరి. మొత్తం మనది హెయిర్ కట్ అయిపోయిన తర్వాత లోరియల్లో డెన్సిటీ అడ్వాన్స్డ్ అని చెప్పేసి హెయిర్ షాంపూ అంట. చూద్దాం మరి, అది కూడా నేను ట్రై చేస్తాను. సో అన్ని సైడ్స్ నుంచి అయితే కార్నర్స్ మొత్తం టిప్స్ అన్ని రూట్ టిప్స్ అన్ని కట్ చేస్తాం. మనము నార్మల్గా షాంపూ పెట్టుకుంటాం కదా, సో దాన్ని మనం చేతిలోకి తీసి పెట్టుకోకుండా డైల్యూట్ చేయమంటుండు వాటర్లో డైల్యూట్ చేసే పెట్టుకోవాలంట షాంపూ. ఏదైనా షాంపూ వాడండి. సో అట్లా అంటే మనకి వీళ్ళైతేనే చెప్తారు, ఎందుకంటే వీళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి వీళ్ళకే తెలుస్తాయి. సో వాళ్ళని కూడా మనం ఫాలో అవ్వాలి అప్పుడప్పుడు. डायरेक्ट शैम्पू में केमिकल्स ज़्यादा रहता ना भैया? केमिकल ज़्यादा रहता है, डाइल्यूट करे तो इतना केमिकल वर्किंग नहीं रहता. ఓకే ఓకే. సో హెయిర్ ఆయిల్ కూడా అన్న ఏం చెప్తున్నాడు, ఇప్పుడు మనకి హెయిర్ కూడా పెద్దగా అయిపోయింది కదా, చిన్న హెయిర్ కొంటే ఫరక్ పడదు. బట్ మన హెయిర్ పెద్దగా అయిపోయింది కాబట్టి జస్ట్ 1 hour బిఫోర్ మాత్రమే పెట్టుకోవాలి మనం హెయిర్కి. అంతకన్నా ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ మనకి హెయిర్ అనేది ఊసిపోవడం జరుగుతుంటుంది. సో నార్మల్గా ఇప్పుడు నేను ఒక 1 hour తర్వాత 2 hours తర్వాత షాంపూ వాష్ చేసుకుంటున్నా అంటే అప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకోవాలి, క్లీన్ చేసేసుకోవాలి. అది బెస్ట్ అనమాట లాంగ్ హెయిర్ వాళ్ళకి. సో ఇప్పుడైతే అన్న అయితే హెయిర్ బ్లోవర్ అయితే పెడుతుంది, చూస్తారు కదా, మొత్తం జుంపాలు ఎగురుతుంది కదా. సో నాకైతే ఎక్కువ అయితే కట్ చేయలే అన్న, అప్రాక్సిమేట్గా లైక్ 1 inch అంతే, జస్ట్ 1 inch 1.5 inch అయితే మొత్తం బ్యాలెన్స్ అయితే వేసిండు. సో ఇప్పుడు మనకి వాళ్ళు కలర్ కూడా ప్రిఫర్ చేస్తారనమాట, కలర్ కూడా సజెస్ట్ చేస్తారు. సో నేనైతే యాక్చువల్లీ బర్గండి కలర్ అనుకున్నా, మరి మనకి ఓవర్గా కూడా ఉండొద్దు కలర్ ఇప్పుడు, ఎందుకంటే లాంగ్ హెయిర్ కదా, కొంచెం మనం లైట్ షేడ్స్ ఏమైనా పెట్టుకున్నా మరీ ఓవర్గా ఉంటుంది. సో అందుకని అయితే యాక్చువల్లీ బర్గండి అని చెప్పిన. సో బర్గండి ఏంటంటే మనకి డే లైట్లో వెళ్తేనే మనకి మంచిగా కనిపిస్తుంది, నార్మల్ ఈ ట్యూబ్ లైట్ కింద అయితే నార్మల్గా ఉంటుంది. సో అన్న మనకి కలర్ షేడ్స్ కూడా చూపిస్తున్నాడు, చూస్తారు కదా, ఇవన్నీ కలర్ షేడ్స్ అనమాట. భయ్యా ये रेड ये आप मेरे को डाल रहे हैं 4.56. हाँ भैया, दोनों में से आप सिलेक्ट करिए मेरे को. సో ఫ్రెండ్స్ నేనైతే సజెస్ట్ చేసుకున్న కలర్ వచ్చేసి 4.56 రెడ్ మహాగని బ్రౌన్. సో అది సెలెక్ట్ చేసుకున్నా. మరీ ఓవర్గా కూడా ఉండొద్దు నాకు ఇప్పుడు, ఎందుకంటే మరీ కొంచెం పెద్దగా ఉంది కదా, బౌన్సీ ఉంటుంది హెయిర్. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇప్పుడు అన్న అయితే నాకు హెయిర్ కలర్ అయితే వేస్తుండు, చూస్తారా 4.56 మ్యామ్ యాక్చువల్లీ సెలెక్ట్ చేసుకున్న కలర్. సో మొత్తం ఇట్లా పార్టీషన్ లెక్క స్ప్లిట్ చేసుకుంటాడు మొత్తం హెయిర్ని మొత్తం. ఇగో సో చూసారుగా లేయర్స్ తీసుకొని అన్న మొత్తం యాస్టీస్ పెడుతుంది నీట్గా. అట్లా లేయర్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనం మొత్తం హెయిర్కి మొత్తం అప్లై అవుతుంది కలర్ నీట్గా. మనం నార్మల్గా ఇంట్లో హెయిర్ కలర్ పెట్టుకుంటే ఎట్లా పెడతాం, దాన్ని పెట్టేసుకుంటాం చేతితోని, అట్లా కదా. యాక్చువల్లీ ఇట్లా లేయర్స్ తీసుకొని పెడితే ఏంటంటే మొత్తం హెయిర్కి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కలర్. సో ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు రైట్ సైడ్.
లోరియల్ ప్రొఫెషనల్ అంట 4.56 మన ఎంచుకున్న కలర్. సో మొత్తం అన్ని సైడ్స్ ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తాడు చూస్తారు కదా. సో ఫ్రెండ్స్ చూస్తారు ఇప్పుడే హెయిర్ కలర్ అయితే అయిపోయింది చూస్తారు కదా. ఇంకొక 45 minutes అయితే మొత్తం హెయిర్ అయితే క్లీన్ చేస్తాడు. సో ఫ్రెండ్స్ చూస్తారు అన్న అయితే మొత్తం కలర్ అంతా వేసేసిన తర్వాత మనకి స్కిన్కి అంటుకుంటుంది కదా కలర్. సో అది కూడా క్లీన్ చేసేస్తాడు మొత్తం కాటన్తో. సో ఫ్రెండ్స్ మొత్తం చూస్తారు కదా హెయిర్ కలర్ కూడా అయిపోయింది. అండ్ అన్న వాళ్ళు అయితే వాష్ అయితే చేసారు కంప్లీట్గా. హెయిర్ వాష్ చేసారు అండ్ ఆల్సో కండిషనర్తో కూడా క్లీన్ చేసారు. ఇప్పుడు అయితే అన్న సీరం అప్లై కరేనా? सीरम और लेवन क्रीम अंट मीडियम वेट ఉంది ఇప్పుడు హెయిర్. సో మీడియం వెట్ హెయిర్ పైన మనకి సీరం అయితే అప్లై చేస్తారు వాళ్ళు. అండ్ బ్లోవర్ కూడా యూజ్ చేస్తాం ఇప్పుడు హెయిర్ డ్రై అయిపోవాలి కంప్లీట్గా. సో అన్న అయితే నాకు కొంచెం స్టైలిష్ చేస్తున్నాడు హెయిర్. ఏంటంటే కొంచెం కర్లీ హెయిర్ లెక్క చేస్తున్నాడు. చూద్దాం మరి. యాక్చువల్లీ అన్న స్టీమ్ పెట్టి లైక్ బౌన్సీ రానికి వేసిండు హెయిర్ అంతే కదా. अभी डैंड्रफ दिख रहा भैया? नहीं दिख रहा पूरा भैया ऐसा भी कर सकते हैं. हाँ दिखाता बैक मिरर. రైట్. సో ఫ్రెండ్స్ మరి ఫైనల్ అవుట్పుట్ ఎట్లుందో మరి కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయాలా. बहुत बहुत शुक्रिया समीर भाई ना आरिफ भाई बहुत बहुत शुक्रिया. నెక్స్ట్ లెవెల్ ఉంది. యాక్చువల్లీ న్యాచురల్స్ ఉన్నాం మనము. మస్తు ఉంది కలర్ కూడా న్యాచురల్గా మిక్స్ అయిపోయినట్టే ఉంది ఇంట్లో హెయిర్కి. సో లాస్ట్కి కంప్లీట్గా బ్లో డ్రైయర్ చేసారు మనకి. అంటే లైట్గా హీట్ కూడా వస్తుంది. అండ్ లైక్ కోమ్ కూడా ఉంటుంది లైక్ కర్లీ కోమ్తో అయితే వేసిండు చూస్తారా. మొత్తం బౌన్సీ కానికి హెయిర్. మరి హెయిర్ ఎట్లుందో కింద కమెంట్లు అయితే మెన్షన్ చేయాలా. ఉలాడుతుందిరా